వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చినది, దాని విలువ వారు జీవితులను మీకు నిశ్చయంగా చెప్పుచున్నాడు. దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, మనం మేలుకొని నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు గుర్తు పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. జీవించడం ఇక్కడ జీవించాలి. ఇక్కడ జీవించడం కొరకు దేవుడు వాక్యం మనకు కావాలి. ఇక్కడ బ్రతకడానికి భయంకరమైన పరిస్థితుల్లో ఆయన రక్షణ స్వీకరించి ఆయన చిత్తంలో మనము ఆరోగ్యంగా మంచిగా ఉండడానికి ప్రభు మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇన్ని మాటలు చెప్పుకున్నాం. ప్రార్థన, వాక్యం అనేటటువంటి ఆత్మీయతలో మనందరి జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక సంపూర్ణ విశ్వాసంతో ఏంటి ప్రభువుని హత్తుకున్న అనుభవంలో దేవుని వాక్యంతో క్రీస్తు బిడ్డలంగా శిష్యులంగా ఆయన నీతి నెరవేర్చే వారంగా ఉండాలని ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. ఈ ఆఖరి మాట యొక్క అర్థం ఏంటి చెప్పండి? ఇదేంటంటే నిరీక్షణ యొక్క ఉన్నది. యుగాలు ప్రభుతో జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాలు ఇక్కడ బతకడం కొరకే మనం యేసు ప్రభువుని నమ్ముకోలేదు. ఈ జీవితకాలం కొరకే నిరీక్షణ కలిగిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అంట. ఎంత బతికినా లాజరు చనిపోయాడు, మళ్ళీ హిజ్కియా చనిపోయాడు, అందరూ చనిపోయారు. కానీ యుగాలు నిరంతరము మనము మేలుకొయ్యున్నను, నిద్రపోతూ ఉన్నను, తనతో కూడా జీవించే నిమిత్తం. ఎవరితో కూడా చెప్పండి, ఎవరితో కూడా చెప్పండి, ఆయనతో కూడా జీవించిన నిమిత్తం. ముద్దులు దేవుని కుమారుని శక్తులు ఇది గడియ వచ్చి ఆయన రాకడ సమయంలో మనం ఉన్నాం. నిరీక్షణతో ఉండాలండి, నిరీక్షణతో ఉండాలి.